హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ జై స్వరాజ్య వరల్డ్ టీవీ. ఈరోజు మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఆయన ఎవరో కాదు, రాకేష్ గారు. రీసెంట్గా రిలీజ్ అయిన సలార్ సినిమాతో సూపర్ డూపర్ హిట్ కొట్టి క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మంచి పేరు తెచ్చుకొని ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నారు. సో ఆయన అడిగి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం. హాయ్ భయ్యా. బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, నేను ఇట్లా ఇంటర్వ్యూ ఒక సలార్ యాక్టర్ ఉన్నారు రాకేష్ అనగానే, సరే సలార్ యాక్టర్ అంటే నాకు తెలిసి మోస్ట్లీ కన్నడే వాళ్ళు అయి ఉంటారు అనుకున్నాను నేను యాక్చువల్గా. కానీ మీతో మాట్లాడితే నాకు తెలిసింది ప్యూర్ తెలుగు 100% పక్కా లోకల్ అర్థమైంది. సో నాకు తెలిసి చాలా మంది అడుగుంటారు మిమ్మల్ని ఈ క్వశ్చన్. అవును. ఓకే. అంటే సలార్లో చేశారు కాబట్టి ఎక్కువ కన్నడ నుంచి వచ్చి ఉంటారేమో అనుకున్నాం. బట్ కొంచెం మలయాళీ లుక్ కూడా ఉంది మీకు యూనివర్సల్గా. సో కన్నడ, మలయాళం, తెలుగు అట్లా మాట్లాడితే తెలుగు అని తెలుస్తుంది. సో ఎట్లా అంటే సలార్లోకి ఎట్లా వచ్చారు మీరు? అంటే నేను ఆర్టిస్ట్గా ఫ్రమ్ 2013 నేను ట్రావెల్ అవుతూనే ఉన్నా ఇండస్ట్రీతో. ఏదో ఒక థియేటర్ ఆర్టిస్ట్గా, కమెడియన్గా అలా చేసుకుంటూ ఉన్నాను. యాజ్ ఎ డబ్బింగ్ ఆర్టిస్ట్గా కూడా బేసిక్గా రెండు చేశాను. సో అలా ఆడిషన్స్లో భాగంగానే ఒక మూవీ ఆఫీస్కి వెళ్ళి ఆడిషన్ ఇచ్చినప్పుడు 1.5 year తర్వాత నాకు ఈ కాల్ వచ్చింది. సలార్లో ఒక రోల్ ఉంది. అందుకని సలార్లో ఏదో ఒక హ్యాకర్ రోల్ కోసం చూస్తున్నాము, మా ఇంటర్ సెట్ అవ్వచ్చు నీకు అన్నట్టు మాట్లాడారు. బట్ ఎందుకో దానికి రాలేదు. ఇది కాల్ చేసి ఇలాగా విలన్ పక్కన ఒక హెంచ్ మ్యాన్ ఉంటాడు, హీరో గారిని కొంచెం చేస్తూ ఉంటాడని చెప్పి బ్రీఫ్ ఇచ్చారు. నెక్స్ట్ రోజు పొద్దున్న షూటింగ్ అని ఇమీడియట్గా బిఫోర్ డేనే చెప్పారు. సో అలా వెళ్ళడం 25 days 30 days అయిపోయింది. అది జరిగి 1.5 year అయిపోయింది. అండ్ నేను బాగా మీ విషయంలో సర్ప్రైజ్ ఫీల్ అయ్యేది ఏంటంటే, ఒక పక్క పృథ్వీరాజ్ సుకుమారన్ కానీ ప్రభాస్ గారిని ఎరా ఒరే చేతులు కట్టుకో అనే డైలాగ్స్ మీకే ఉన్నాయి. బేసికల్గా వాళ్ళ మదర్ పిలుస్తారు ఎరా అని చెప్పి, తర్వాత వీళ్ళిద్దరూ పిలుచుకుంటారు తప్పించి మోస్ట్లీ ఇంకెవరు పిలవరు. దేవా అని లేదంటే ఇతను వరదరాజన్ పిలుస్తారు తప్పించి వాళ్ళిద్దరిని సెట్లో ఎరా చేతులు కట్టుకొని నిలబడు అంటే అంత పెద్ద పెద్ద స్టార్స్ మీరు అట్లా అలా అనాలనిపించినప్పుడు సెట్లో మీకు ఏమనిపించింది మామూలుగా? లేదంటే యాక్చువల్గా ఈ క్యారెక్టర్ కదా, విష్ణు ఎక్కువ నా బాస్ క్యారెక్టర్ చేసినప్పుడు తనకు చెప్తాడు కదా బిఫోర్ డే, అతను కొంచెం ఎలాగైనా ఉండకుండా చేయి దీంట్లో అంటే మేము కథ ప్రకారం మేము అనుకున్నట్టు మేము వాళ్ళు తక్కువ చేసి మాట్లాడడం అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ యాక్ట్ పరంగా వస్తే నేను ఆ మూవీలో ప్రభాస్ అన్న, ప్రశాంత్, పృథ్వీరాజ్ సుకుమారన్ గారు ఏమీ పట్టించుకోవాలి. ఎందుకంటే పట్టించుకుంటే మనకి అక్కడ మనం ఫ్యాన్ బాయ్ మూమెంట్ అయిపోతుంది. భయమో చూసుకుంటే మనం వచ్చిన పర్పస్ అది కాదు. మన ప్లేస్లో ఇంకొకళ్ళు వస్తారు, అది ప్రూవ్ చేసుకోవాల్సిన మూమెంట్. ప్రశాంత్ సార్ ఎలా ఇచ్చారో క్యారెక్టర్ అది నేను యాజ్ దే ఎక్స్పెక్ట్ నేను చేయగలగాలి. సో నా మైండ్లో నా థాట్ ప్రాసెస్ అంతా కూడా అంటే ఇప్పుడు నేను డైలాగ్ చెప్పాలి, ఈ డైలాగ్ ఈ టెంపోలో చెప్పాలి అంతా నాకు ప్రశాంత్ సార్ చెప్తారు. సో అది చెప్పాలనుకున్నాను. ఎదుర్కొన్న ఉన్న పర్సన్ ఎవరనేది నేను పెట్టుకోలే. ఒక గ్రీన్ మ్యాటో బ్లూ మ్యాటో ఉంది, అలా చూసి చెప్తున్నాను. ఎందుకంటే మనం చూస్తే కంపల్సరీ వాళ్ళ చేసిన బెస్ట్ మూవీస్ అన్ని, వాళ్ళ పెర్ఫార్మెన్సెస్, వాళ్ళ స్టార్డమ్ అన్ని గుర్తొచ్చి ఎక్కడో చిన్న భయం లేదా చిన్న ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ చూస్తారు. ఇదేంటి బయటకు వచ్చాక ఎలా ఉంటుంది అవన్నీ పట్టించుకోవాలి. ఎందుకంటే వాళ్ళే యాక్సెప్ట్ చేశారు కదా క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఒక క్యారెక్టర్ ఎలా అంటున్నాడు. ఎందుకంటే తర్వాత చంపేస్తారు కదా, ఒక్కరిని ఎగరేస్తారు. సో ఆ మూమెంట్లో నేను అనుకుంది ఇక్కడ నేను ఒక ఆర్టిస్ట్కి చెప్తున్నాను, ఐఎమ్ డూయింగ్ మై జాబ్ అనే సెన్స్లోనే ఉన్నా. అందుకే అది లక్కీలీ పాజిటివ్ రెస్పాన్స్ కూడా వచ్చింది. సో సినిమా పాన్ ఇండియా లెవెల్లో 500 crores కలెక్ట్ చేసింది. మీరు ఇప్పుడు ఇక్కడే కాదు, ఇండియాలో చాలా థియేటర్స్లో మిమ్మల్ని చాలామంది చూశారు, గుర్తుపట్టారు. ఆ ఫీలింగ్ మీకు ఎలా అనిపించింది? అంటే ఒక తెలుగు వాడై ఉండి అన్ని లాంగ్వేజెస్లో మీరు ఆ క్యారెక్టర్ చేయడం, మీరు కనిపించడం స్క్రీన్ పైన మిమ్మల్ని మీరు చూసుకుంటున్నప్పుడు ఆ ఫీలింగ్ ఎలా అనిపించింది? అది కూడా ఒక ప్రభాస్ గారు లాంటి స్టార్తో. అంటే ఒకటి ఏంటంటే అశోక్, ఇక్కడ తెలుగు వాళ్ళే ఎక్కువ కనిపిస్తారు. అంటే కంపేర్ చేసుకుంటే ప్రపంచంలో మీరు ఏ ఫీల్డ్ తీసుకున్నా తెలుగు వాళ్ళే అన్ని చోట్ల కనిపిస్తుంటారు ఆబ్వియస్లీ. అలాగా ఒక ఆర్టిస్ట్గా తీసుకుంటే తెలుగు, నేను దీనికోసమే ఇక మనం ఎంతకాలం ట్రై చేసాను. ఇక్కడికి వచ్చి ఆర్టిస్ట్ అనేవాడు నటుడుగా అందరికీ తెలియాలనే ప్లాన్ చేస్తారు. అది వితిన్ 13 yearsలో నాకు ఈ ఆపర్చునిటీ ద్వారా, ఎంత పెద్ద సినిమా ద్వారా, అది ప్రభాస్ అనే మూవీ ద్వారా ఇంత వైడర్ ఆడియన్స్కి రీచ్ అవ్వడం అనేది చాలా ఎక్సైటింగ్ పాయింట్. ఎందుకంటే నాకు ఇప్పుడు బాంబే నుంచి కానీ ఈ తమిళ ఇండస్ట్రీ నుంచి, కన్నడ ఇండస్ట్రీ నుంచి కాల్స్ వస్తాయి. అంటే నేను అక్కడ ట్రావెల్ చేసినప్పుడు అక్కడ నాకున్న ఫ్రెండ్స్ వాళ్ళు కూడా ఏంటంటే చూసామని, పిఆర్ ఒక అతను తమిళ పిఆర్
అతను కాల్ చేసి ఇలాగా బాగుంది అని చెప్పడం, నేను వాయిస్ కూడా ఇవ్వలేదు అక్కడ, కానీ అతను చేసి నీ సీన్ బాగుంది అని చెప్పడం చాలా ఎక్సైటింగ్గా ఉంది. అంటే లోకల్గా మనం ఇక్కడ మన ఊరు వెళ్ళినప్పుడు గుర్తించి నువ్వు సలహా చేసావు సూపర్ రా అది ఇది అనడం వేరు, వేరు ఎక్కడో స్టేట్ నుంచి కాల్ చేయడం అనేది నిజంగా చాలా ఎగ్జైట్మెంట్ సార్. సో మీ కెరీర్ చూసుకుంటే భయ్య, మీ ఫస్ట్ సినిమా డీ ఫర్ దోపిడి, అందులో 3 హీరోలు ఉంటారు. సో నవీన్ పోల్శెట్టి గారు, తర్వాత సందీప్ కిషన్, అదేవిధంగా మన వరుణ్ సందేశ్. బేసిక్గా రెగ్యులర్గా సినిమాలు చూసుకుంటే ఒక హీరో ఉండి తనకి 3-4 ఫ్రెండ్స్ ఉంటారు. సో నవీన్ పోల్శెట్టి గారు అప్పటికి అంత స్టార్ కాకపోయినా వీళ్ళిద్దరూ స్టార్సే. తను కూడా అప్పుడే కొంచెం వస్తున్నాడు. ఇది మన అదేంటిది శేఖర్ కమలా గారు సినిమా చేశారు. సో వీళ్ళ 3 కాంబినేషన్లో మీరే ఫస్ట్ సినిమా అది నేను చూసాను. ఇది సో ఎలా అనిపించింది మీకు? ఇప్పుడు మీరు చెప్తుంటే కొత్తగా అనిపించింది, నాకు నిజంగా తెలియదు. అంటే హీరోస్ ఫ్రెండ్స్గా ఉండడం, నేను హీరో ఫ్రెండ్, ఈ కాన్సెప్ట్ అసలు మీరు చెప్పేదాకా నాకు అర్థం కాలేదు ఫస్ట్. అంటే ఆ థాట్ ప్రాసెస్లో లేను, బట్ అది ఓన్లీ బికాస్ ఆఫ్ సిరాజ్ కల్లా డైరెక్టర్ అండ్ ఫ్యామిలీ మ్యాన్ డైరెక్టర్స్ వాళ్ళు ప్రొడక్షన్ రాజండికి అండ్ నాని గారు సమర్పణ. ఆ సిచ్యువేషన్లో ఏంటంటే వాళ్ళు ఒక చబ్బీల కోసం అది కూడా చాలా యాదృచ్ఛికంగా జరిగింది. బంగారు కోట పెట్టాను సినిమా ఆడిషన్కి వెళ్ళాను నేను, అక్కడ నా ఫోటో ఇచ్చాను. అక్కడ గోపి అని నా ఫ్రెండ్, అతను కూడా డబ్బింగ్ ఆర్టిస్ట్, డైరెక్షన్ డిపార్ట్మెంట్. అతను ఈ సిరాజ్ కళా టీం వాళ్ళు ఫ్రెండ్స్ అనమాట. వాళ్ళు ఏదో ఆడిషన్ కోసం చబ్బీలులో ఒక ఫోటో కావాలి అనగానే, అప్పుడే బాయ్స్ సినిమాలో తమన్ గారు వచ్చింది. ఆ టైంలో ఇతను కొంచెం చబ్బీ లుక్లో ఉన్నాడు అని చెప్పేసి ఈ ఫోటో వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఓకే చేశారు. ఓకే చేయడం అంటే ఫోటో వరకు ఓకే, పెర్ఫార్మెన్స్ మాత్రం చాలాసార్లు ఆడిషన్ చేశారు, చాలా చోట్ల ప్రూవ్ చేసుకోవాల్సి వచ్చింది. ఫైనల్గా రాజ్ డీకే వాళ్ళు వచ్చిన తర్వాత ఓకే బన్ను క్యారెక్టర్, సో బన్ను క్యారెక్టర్కి ఇతను ఓకే. నాకు అప్పటివరకు ఆ క్యారెక్టర్ అదని తెలియదు. ఆడిషన్గా పిలిచారు, వెళ్ళాను. బోర్డు మీద చూస్తే బన్ను కాస్ట్యూమ్స్, బన్ను ఇది, బన్ను అది అంటే ఇంటి పెద్ద క్యారెక్టర్ అనుకున్నా. ఫస్ట్ సినిమా నాకు అది. సో ఎలా ఉంటుంది అది మనకి ఏమీ తెలియనప్పుడు అంత పెద్ద సినిమా పడితే, సో అది ఇట్స్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్. సో బై మీ ప్రీవియస్ షార్ట్ ఫిల్మ్స్ అవి చూశాను, ఎక్కువ కామెడీ, అంటే ఒక 90% కామెడీ చేశారు. ఇంకొకటి రూమ్ అనే ఒక షార్ట్ ఫిల్మ్ చూసారు, దాంట్లో మటుకి కొంచెం ఎమోషనల్గా థ్రిల్లర్గా ఉంటుంది. అంటే ఎట్లా మళ్ళీ సడన్గా కామెడీ నుంచి దానికి మళ్ళీ కామెడీ రోల్స్ ఏంటి వేరియేషన్స్? అంటే యాక్చువల్గా రెగ్యులర్గా నాకు కామెడీ రోల్ చేయాలని కాదు, నేను మామూలుగా ఎమోషనల్గా ఏదో ఆడిషన్స్ ప్రిపేర్ అవ్వడానికి అర్థం ముందు అన్ని రకాలు చేస్తూ ఉండే టైంలో ఈ డీ ఫర్ దోపిడి తర్వాత, డీ ఫర్ దోపిడిలో కామెడీ ఎక్కువ ఉంటారు క్యారెక్టర్ కదా. అండర్ క్వాలిటీలో ఒక పర్సన్ నాకు లింక్ చేశాడు, బ్రో ఇలా లాలఫ్ ప్లీజ్ ఐ డ్రీమ్ ఛానల్లో నేను చేస్తాను వీడియోస్, స్కిట్స్లా చేస్తాను, షార్ట్ వీడియోస్ లాగా, నీకు ఇంట్రెస్ట్ ఉందా? అప్పుడు ఓకే మనం ట్రై చేద్దాం, ఏమైంది వీక్లీ వీడియో రిలీజ్ అవుతూ ఉంటుంది, ఆడియన్స్కి ఇంకా దగ్గర అవ్వచ్చు, ఇండస్ట్రీకి ఇంకా దగ్గర అవ్వచ్చు, పెర్ఫామ్ చేయగలుగుతారని మనం ఒకటి క్రియేట్ చేసుకోవచ్చు కదా అనే దృష్టితో నేను అది స్టార్ట్ చేశాను. అక్కడ ఏంటంటే అతను రకరకాల క్యారెక్టర్స్ రాసేవాడు, రకరకాలు. ఒక దాంట్లో గోదావరి స్లాంగ్తో ఉండేది, ఒక దాంట్లో తెలంగాణ స్లాంగ్తో ఉండేది, బ్రాహ్మిన్ మాండలికంతో ఒకటి ఉండేది, లేకపోతే బ్లైండ్ కింద, అలా ఏది పడితే అది, ఏది కష్టపడితే ఏది కష్టం అనిపిస్తే అది అలా క్రాక్ చేసుకుంటూ వెళ్తాను. వాసు గారు కూడా మాకు ఫుల్ సపోర్ట్ ఇచ్చారు, నీ ఇష్టం నాకు బాగుంది చేయాలి. ఆ పాయింట్లో ఏంటంటే నాకు అక్కడ పనిచేసిన, అక్కడ ఇంటర్న్గా చేసిన ఒక పర్సన్ నిరంజన్ అని, తను ఎల్వి ప్రసాద్ ఇన్స్టిట్యూట్లో డైరెక్షన్ కోర్స్ చేశాడు. తను నాకు ఇది చెప్పాడు, మొత్తం కథ అంతా చెప్పాడు. నేను షూర్ నేను దీంట్లో సరిపోతాను అనుకున్నా. అంటే తను చెప్పిన లాజిక్ ఏంటంటే కామెడీ చేసే పర్సన్ ఏడ్ చేయడంటే దానికి డెఫినెట్గా అతనికి స్కోప్ ఉంటుంది, కామెడీ చేస్తే అన్ని రకాలు చేయొచ్చు. అది కూడా మీరు నమ్మరు, అది రూమ్కి వెళ్ళినప్పుడు ఎల్వి ప్రసాద్ టీం, అది నేను చాలా ప్రౌడ్ మూమెంట్ చెప్పుకోగలను. ఏంటంటే ఎల్వి ప్రసాద్ చెన్నైలో షూటింగ్ వెళ్ళాను, ఎల్వి ప్రసాద్ దాంట్లోనే ఒక డబ్బింగ్ స్టూడియోలో సెట్ లాగా తయారు చేశారు, ఆ రూమ్లో ఉండేది. పెడుతున్నారు, నేను డ్రామా చేసేస్తాను. అంటే ఇప్పుడు ఇలా ఉన్నాము అన్నాను, అతనికి అంత వద్దు, అతను జస్ట్ ఫీలే చేయాలి. నాకేమో ఆ క్యారెక్టర్ నేను అర్థం చేసుకోవడం డ్రామా వస్తుంది. తర్వాత లోపల తీసుకెళ్ళి నాకేసి ఇంతవరకు నువ్వు చేసిన నీవే కామెడీ చేసావు, ఇందులోనే ఉండిపోతాను అంటే లైఫ్లో నీకు ఒక పార్ట్ దొరుకుతుంది. లేదు కొత్తగా ట్రై చేస్తానంటే నీకు ఒక వేరే వే ఆఫ్ కాల్స్ వస్తాయి. నువ్వు క్యారెక్టర్ని అర్థం చేసుకుంటే నువ్వు యాక్ట్ చేయగలదు, నువ్వు అది ఫీల్ అయితే వచ్చేస్తుంది. ఇలా నాకు కొంతసేపు ఒక 15-20 minutes ఇన్పుట్ ఇచ్చాడు. అంటే క్లాస్ స్పీకర్ ఒకటి అంటే నా గురించి. 9 o'clock షూట్ స్టార్ట్ అయితే 11 దాకా 4 shots అయినాయి ఆ రోజు. 11 నుంచి till 2 o'clock దాకా చేసాం నైట్. నమ్మండి అశోక్, ఒక్కటి కూడా సెకండ్ టేక్ లేదు, అన్ని సింగిల్ టేక్స్. రీజన్ ఏంటంటే నాకు అర్థమైంది, ఆ క్యారెక్టర్లో ఉండిపోయా. ఈవెన్ ఫుడ్ దగ్గర కూడా
రాకేష్ నీకు ఏం ఫుడ్ కావాలని అక్కడ ప్రొడక్షన్ వాళ్ళు వచ్చి అడిగితే అతనికి ఇది తెప్పించాను అని తనే చెప్పాడు. ఫుడ్ తినంటే పర్లేదు, నేను అలా కూర్చున్నా, ఎక్కడికి కదలు అలా కూర్చున్నా. ఆ రోజు నాకు అర్థమైంది ఏంటంటే మనం ఇంటూ ద క్యారెక్టర్ ఉంటే ఖచ్చితంగా ఇంత ఈజీ అవుతుంది. దానికి ప్రాక్టికల్గా చూశాను. సలార్లో నేను ఇంకా నేర్చుకున్నా. అది అంటే అలా వీళ్ళు ప్రభాస్ గారిని రుద్రాజ్ గారిని ఎందుకు వీళ్ళు స్టార్ అయ్యారు అనేది ఆ టైంలో నాకు అర్థమైంది అనమాట. అప్పుడు నాకు ఈ రోజులన్నీ గుర్తొచ్చాయి. అలా ఈ రూమ్లో ఆఫర్ వచ్చింది. అంటే మీ కెరీర్ ఇప్పుడు 13 years కెరీర్లో అప్ అండ్ డౌన్స్ ఖచ్చితంగా ఉండుంటాయి. మీ ఫస్ట్ డీఫర్ దోప్ నుంచి ఇప్పటి వరకు సలార్ వరకు మీరు చూసిన అప్ అండ్ డౌన్స్ ఏమున్నాయి? బాగా లో ఫీల్ అయిన సిచ్యువేషన్స్ కానీ, నాకు ఇంకా ఈ ఫీల్డ్ వదిలేసి వెళ్ళిపోవాలన్న ఫీలింగ్ కానీ, అట్లా పీక్ మూమెంట్స్ ఏమున్నాయి దీంట్లో? ఫీల్డ్ వదిలేసి వెళ్ళిపోదాం అనేది ఎప్పుడు రాలే. అంటే నా థాట్ ప్రాసెస్ కూడా లేదు. ఇక్కడ ఉన్నామని వచ్చాను కాబట్టి. అంటే తర్వాత ఎవరైనా ఎందుకు వెళ్ళావు, ఎందుకు వచ్చావు అంటే ఈ బాధలు ఏం కాదు. బట్ వదిలేసి వెళ్ళిపోదాం ఫీలింగ్. ఎందుకంటే నాకు అంత కష్టాలు ఎప్పుడు రాలే. అంటే మన కృష్ణానగర్ కష్టాలు, టీ తాగి బండ్లు తిని ఇలాంటివి ఏం లేవు. నాకు లైక్ ఫ్యామిలీ పరంగా సపోర్ట్ వల్ల నాకు ఆ సిచ్యువేషన్స్ రాలేదు. డౌన్ అయితే డెఫినెట్గా ఉన్నాయి. ఎందుకంటే చాలా డౌన్స్ ఉన్నాయి. ఒకడు పిలుస్తాడు, నీకు అసలు నువ్వు ఇలా ఎందుకున్నావు, నువ్వు ఇది కాదు, అసలు నువ్వు వేరే వింగ్లో ట్రై చేయి అని ఒక పర్సన్, నేను చాలా ఇంటర్వ్యూస్ చెప్పాను, అది బ్రెయిన్ వాష్ చేస్తారు. సన్నపడిపో, నువ్వు అసలు స్మార్ట్గా అయితే తిరిగిపోతే నేను లైఫ్ చూసుకోగలేదు. అయినా అతని డీఫోదోబి సినిమాలో నీది వన్ ఆఫ్ ద హీరో, నువ్వు అసలు నువ్వు ఈ చిన్న చిన్న క్యారెక్టర్ చేయడం ఏంటి, అసలు నువ్వు సన్నపడి చెప్తాను నా దాంట్లో మంచిదని. నేను హీరో అవుదామని కాదు, కానీ నా పాయింట్ ఏంటంటే ఒక లీడ్ క్యారెక్టర్ చేస్తే అడ్వాంటేజ్ ఏంటంటే నెక్స్ట్ సినిమాలో మంచి క్యారెక్టర్స్కి పిలుస్తారు. అవును. ఇప్పుడు హీరో ఫ్రెండ్ త్రూఅవుట్ ఉండే క్యారెక్టర్లు, లేకపోతే విలన్గా ఉండేవి చిన్న చిన్నవి, ఈ సైడ్ విలన్గా వచ్చి ఇవి కన్నా ఒక మంచి రోల్, స్టోరీకి లింక్ అయి ఉన్న ఒక రోల్కి పిలుస్తారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మంచి గుర్తు బ్రహ్మాజీ గారు అద్భుతమైన క్యారెక్టర్ చేస్తారు. అలాంటి ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మనం ఎస్టాబ్లిష్ అవ్వచ్చు అనే సెన్స్తో నేను సన్నపడిపోయి అంత వన్స్ ఒకసారి నేను అక్కడికి వెళ్ళిన తర్వాత చూసి ఇదేంటి ఇలా అయిపోయావు అని అడిగాడు. అంటే మేబీ అతను మర్చిపోయి ఉండొచ్చు, లేకపోతే కావాలంటే ఆ మూమెంట్లో ఏదో క్యాజువల్గా చెప్పి ఉండొచ్చు. నేను చాలా సీరియస్ తీసేసుకున్నా. ఇలాగా నువ్వు చబ్బీ లుక్లో ఉండాలి తమ్ముడు, అప్పుడు బాయ్ సినిమా కంపేర్ చేసి కమన్ చూడు అందరిలో కొత్త కనిపిస్తాడు, నీది కొంచెం చబ్బీ లుక్, అది చాలా ఆ స్పేస్ ఉంది ఇండస్ట్రీలో. చాలామంది ఈ లుక్ కోసం వెయిట్ చేస్తాను, నువ్వేంటి అనవసరం ఇలా అయిపోయావు. నాకు ఎలాగా అర్థం కాలేదు. ఇంకా అప్పుడు తింటే చేసిన డైట్ అంతా వేస్ట్ అయిపోతుంది. అలా తీసుకెళ్తే ఆడిషన్స్కి వెళ్ళినప్పుడు ఎవరు అట్లీస్ట్ చూసేవారు కాదు. అలా మళ్ళీ కొన్నాళ్ళు నాకు నేను మదన పడి తర్వాత అర్థమైంది ఏంటంటే ఓకే, ఇక్కడ ఏదైనా ఇక్కడి నుంచి రాదు, ఇక్కడి నుంచే వస్తుందని విషయం అర్థమైంది. సరే మనం చేసుకుంటే వెళ్దాం. ఎక్కడో ఒక చోట మంచి అప్రిసియేషన్ వచ్చి నువ్వు ఇలా అయిపో క్యారెక్టర్ ఇదిగో అని మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసే చోట మనం తగ్గినా అర్థం. సో ఇలాగే ఉంది, ఇది నేను ఇలా ఉన్నాను, దీన్ని బట్టే ట్రై మై సెల్ఫ్ అంటే నేను ప్లాన్ చేసుకున్నాను. అది సలార్ లాంటి సినిమాలో. సో మీకు బాగా వచ్చిన మంచి అప్లాస్ మీరు చేసిన వర్క్కి ఇది ఇప్పుడు వరకు అంటే చాలా వచ్చాయి. అప్లాయిస్ అయితే చాలా వచ్చాయి. అపార్ట్ ఫ్రమ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఏంటంటే డైరెక్షన్ డిపార్ట్మెంట్లో కొంతమంది బాగా ఆప్తులు అనేవాళ్ళు అనేది ఏంటంటే కష్టపడు, నీకు లక్ కలిసి రావడం ఇవన్నీ పక్కన పెడితే ఒక రోల్ ఉంటుంది, ఆ రోల్ కోసం వెయిట్ చేయి. ఆ రోల్ వచ్చినప్పుడు నువ్వు ఎలక్ట్ అయిపో. అది ఎప్పుడు వస్తుందో తెలియదు, కానీ ఆ రోల్కి నీకు కావాల్సిన పేషెన్స్. నువ్వు ఒక పాయింట్ వరకు వెళ్ళిపోతావు, అంటే ఇచ్చింది చేసుకుంటూ వెళ్ళిపోతావు. ఆ రోల్ వచ్చేదాకా వెయిట్ చేయి, అది మాత్రం వదులుకోకు. డెఫినెట్గా నీకు బ్రేక్ వస్తుంది. అది ఆ పాజిటివిటీ నాకు కొంచెం అంటే డీఫర్ దోబి చూసినప్పుడు కానీ, చేసిన చిన్న చిన్న సినిమాలు, లేకపోతే సినిమా చూపిస్తున్న అలాంటి సినిమాలు ఇలాంటివి చేసుకుని అంటే బాగా కష్టపడి 30 రోజులు చేశాక అది ఆల్ ఆఫ్ ఎ సడన్ అది ఒక ఫ్రైడే లైఫ్ మార్చేస్తుంది సినిమా. అది ఎంత అనిపిస్తుంది అంటే ఎవరు నన్ను ఎంత కష్టపడి చేసిన ఎవరు గుర్తించడం. ఆ బిఫోర్ డే వరకు ఎంత హ్యాపీగా ఉంటుందంటే ఇది వస్తే మనకి లైఫ్ 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 అనుకుంటాం. ఆ సాటర్డే ఇంకా ఏమీ లేదు, ఫ్రైడే వెళ్ళిపోయింది అనేప్పుడు కొంచెం బాధ ఉంటుంది. అలా బాధపడిన ఫ్రైడే అంటే December 22 సలార్తో బ్రేక్, అది మంచి బ్రేక్ వచ్చింది. బేసిక్గా అయ్యేప్పుడు బిఫోర్ ఓటీటీ రాకముందు అన్ని సినిమాలే, ఓటీటీ వచ్చిన తర్వాత వెబ్ సిరీస్ అనేవి స్టార్ట్ అయినాయి. సో నాకు తెలిసి మీకు ఇంకా వెబ్ సిరీస్లో కూడా ఎక్కువ స్కోప్ ఉండొచ్చు. మీకు ఈ సినిమా తర్వాత వెబ్ సిరీస్కి సంబంధించిన కాల్స్ ఏమైనా రావడం అట్లా ఏమైనా జరిగింది? అంటే యాజ్ ఆఫ్లో కొన్ని పైప్ లైన్లో ఉన్నాయి. నేను వెబ్ సిరీస్ చాలా చేశాను, ఐడెంట్లో ఉన్నప్పుడు చేశాను. లైక్ ఈ ఆఫీస్లో చేశాను. చేశాను. మోస్ట్లీ అన్ని కామిక్ రోల్స్ అయిపోయినాయి అవన్నీ.
ఈ ఆఫీస్లో అది గ్రాఫ్ ఉంటుంది, ఓకే కామెడీ రోలే. సడన్గా అది వెళ్తూ ఎపిసోడ్లో గ్రే షేడ్ వెళ్తుంది, Okay. నెగిటివ్ రోల్ వెళ్తుంది, Okay. మళ్ళీ తర్వాత చేంజ్ అయిపోయి పాజిటివ్ అవుతుంది. ఓకే ఉంది అంటే ఏంటంటే ఇక్కడ ఎలా ఉంటుందంటే మనం ఒక అద్భుతమైన క్యారెక్టర్ చేయొచ్చు, అది రీచ్ బట్టే మనకి అది అద్భుతం కాదని బయటపడి తెలుస్తున్నాం. ఇప్పుడు అది వేవ్ యాప్లో చేశారు, అది సమయం ఇండియాలో లేదు అది. అది ఎవరైనా ఇప్పుడు వేరే ఛానల్స్ తీసుకుని అది మళ్ళీ తీసుకుని చేస్తే అది బయటకు వస్తుంది. అవును. అది లేనంత వరకు మనం చేసిందంతా కూడా తెలీదు waste ఎవరికి. అయిపోతుంది. సో యాజ్ అన్ యాక్టర్గా ప్రతి ఒక్కరికి అన్ని క్యారెక్టర్స్ చేయాలని ఉంటుంది, కానీ ఇలాంటి క్యారెక్టర్ చేస్తే నాకు కిక్ వస్తుంది అనిపించే క్యారెక్టర్ ఏమంటే మీకు? అంటే నాకు చేసుకుంటూ వెళ్ళాలని కోరిక. అంటే ఇది 2-3 ఇంటర్వ్యూస్లో చెప్పాను, ఈ సలార్లో జాన్ విజయ్ గారి క్యారెక్టర్ ఓకే అది నాకు చాలా నచ్చిందని. డ్రీమ్ రోల్ అలాంటిది అయితే ఏం లేవు, కానీ సినిమాకి సంబంధం ఏంటి, పారిశ్ర పార్వతీశం రైట్ తెలుగు అవును అది చదివిన ప్రతిసారి కూడా నన్ను నేను అందులో చంద్రముఖిలో కనుక ఊహించుకున్నట్టే నేను ఊహించుకుంటా. అంటే నా బాడీ లాంగ్వేజ్ Look బాగుంది. మేసాలు అది ఇలా పెట్టేది బాగుంటుంది, అది బాగా ఇష్టం. అది ఎప్పటికైనా చెయ్యాలి, ఐదర్ ఇట్ ఈస్ సినిమాకైనా సిరీస్ కింద అయితే బాగా వర్కౌట్ అవుతుంది. నాకు తెలిసి అమృతం కన్నా పెద్ద హిట్ అవ్వచ్చు మేబీ. అమృతం పోల్చుకున్నాను. అమృతం ఎందుకంటే అది అది ఫ్యామిలీస్లో వెళ్ళిపోయింది, అలా వెళ్ళదు. అమృతం లాంటిది మనం అసలు లైఫ్లో ఎక్స్పెక్ట్ చేయలేం. అమృతం అనేది సిరీస్ కాదు, ఇట్స్ లైక్ సీజన్ వైజ్ వెళ్తాయి. ఇది ఏంటంటే పారిశ్ర అనేది అది ఒక స్టోరీ, డిఫరెంట్ స్టోరీ. ఒక అతను ఇక్కడి నుంచి ఇంగ్లాండ్ లండన్ వెళ్తాడు, ఎమోషన్స్ ఉంటాయి, కామెడీ ఉంటుంది, జెలసీనెస్ ఉంటుంది, అన్ని అన్ని రకాలు ఉంటాయి. అది వారి- అది చేస్తే అంటే ఇప్పుడు కాకపోయినా డౌన్ ద లైన్ మంచి హెల్ప్ అయ్యే సినిమా నాకు నా లైఫ్కి అని అనిపించేది ఆ కాన్సెప్ట్ సరే పారిశ్ర. భయ్య యాజ్ అన్ యాక్టర్గా మీరు ఏదైనా క్యారెక్టర్ వస్తే దానికి హోంవర్క్ చేస్తారా? అంటే ఇప్పుడు సలార్లో ఈ క్యారెక్టర్కి మీరు ఇంటి దగ్గర ప్రిపేర్ అవ్వడం కానీ అట్లా ఏమైనా చేశారా? అంటే ఎలా ఉంటుందంటే సలార్లో నేను ప్రిపేర్ అయ్యి హోంవర్క్ చేసేంత పెద్ద క్యారెక్టర్ కాదు నాది, ఫ్రాంక్గా మాట్లాడితే. అయితే కేజీఎఫ్ డైరెక్టర్ ఈయన దగ్గర నుంచి కాల్ వచ్చిందని కానీ నేను చేస్తేనంటే నాకున్న నాలెడ్జ్లో ఆయన ఎలాంటి ఎక్స్ప్రెషన్స్, ఇప్పుడు ఎమోషన్కి ఎలా ఎక్స్పెక్ట్ చేస్తారు, బాధ అయితే ఎలా ఎక్స్పెక్ట్ చేస్తారు అనేది మనకేంటంటే ఒక డైరెక్టర్ ఇలా అనుకుంటారు. అది దాంట్లో డౌన్ వెళ్ళినా ఓవర్ వెళ్ళినా, డౌన్ వెళ్తే పెర్ఫార్మెన్స్ రాదనుకుంటారు, ఓవర్ వెళ్తే ఓవర్ యాక్షన్ అనుకుంటారు. అది చెయ్యాలి, దానికి లైన్ మీద చేయాలి కదా, ఆ లైన్ మీద చేయాలి. అది లైన్ దాటి కొత్తగా మనం ఒప్పించాలి అంటే ఒకటి మనం క్యారెక్టర్లో ఉండేది అవతల పర్సన్ యాక్సెప్ట్ చేయగలగాలి, లేదంటే మనం బెస్ట్ మెచ్యూర్డ్ పెర్ఫార్మ్ అయ్యింది. దానికి ఇంకా టైం ఉంది, దీనికి ట్రైలో ఉన్నాను. సో కేజీఎఫ్ 1, 2 బ్యాక్ టు బ్యాక్ చూసాను. నాకు అవకాశం వచ్చింది, 4 o'clock ఈవినింగ్ కాల్ వస్తే బ్యాక్ టు బ్యాక్ సినిమా చూసాను. అందులో నేను అర్థం చేసుకున్నా ఈ ఇంత పీకి మీకు ఖర్చు పెడితే అలాంటి ఎక్స్ప్రెషన్ వస్తుంది ఆయన దగ్గర, ఆయన సినిమాలో ఇలాగా అవ్వలేదు, అస్సలు హెల్ప్ అవ్వలేదని చెప్పను, కానీ అట్లీస్ట్ నేను ఒక 60% అది నాకు ఆ చూడడం హెల్ప్ అయింది. వన్స్ ఓవర్ షూటింగ్ వెళ్ళిన తర్వాత ఇంకా ఏం చెప్తే చేయడం అంతే. ఆయన మొత్తం విత్ టెంపో నాకు ఇలా కావాలి, నేను కొంచెం ఏదైనా సార్ ఇది ఎలా చేయనా సార్, ఒక సీన్లో నేను అంటాను అనమాట, రే ఎన్నిసార్లు చెప్పాలరా చేతులు కట్టుకోండి అంట. లేదు రాకేష్ నాకు అది ఫ్లో అంతా ఒకలా కావాలి, రే ఎన్నిసార్లు చెప్పాలరా చేతులు కట్టుకోండి. ఇది నేను ఫస్ట్ హైలో వెళ్ళిపోయాను, నాకు అంత ఒకే లెంగ్త్లో కావాలి. ఇలా ఆయన కొంచెం ఇన్పుట్స్ ఇచ్చారు. ఇది చేస్తున్నప్పుడు ఆయన ఇదేంటి నా ముందు అరుస్తున్నాను, నేను చెప్పింది చేయాలి, ఏముండదు ఆయన దగ్గర. ఇట్స్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్ టు వర్క్ విత్. సూపర్. ప్రశాంత్ నీల్ గారితో వర్క్ చేయడం నిజంగా మంచి ఎక్స్పీరియన్స్. అది నచ్చాలి. అయితే చాలామంది నేను సోషల్ మీడియాలో నేను కూడా అనుకున్నా, బేసిక్గా ఇప్పుడు లియో వచ్చిన తర్వాత ఒక యూనివర్స్ సినిమాలన్నీ ఏర్పడినది, ఖైదీ, విక్రమ్, రోలెక్స్ అలానే కేజీఎఫ్, సలార్ ఇవన్నీ కూడా ఒక యూనివర్స్లో వస్తుంది అని చెప్పి అన్నారు. రిలీజ్ అయ్యే ముందు వరకు కూడా ఈ రెండు ఒక యూనివర్స్, యష్ ఎంట్రీ ఉంటుంది, లేకపోతే అది ఇది రకరకాల టాక్స్ అనేవి వచ్చింది. యాజ్ అన్ యాక్టర్గా మీకు చేస్తున్నప్పుడు దాని మీద ఏమన్నా అవగాహన ఉందా, లేదంటే బ్లైండ్గా వెళ్ళి మీ క్యారెక్టర్ మీరు చేసి వచ్చేసారు? లేదు నాకు తెలుసు, అది రెండు లేవని అయితే తెలుసు. ఎందుకంటే నేను చేసిన సిచ్యువేషన్లో నేను నాతో కాంబినేషన్ లేకపోయినా మదర్ క్యారెక్టర్ అక్కడ ఉన్నవి షార్ట్ చూసాను. ఆ మదర్ అక్కడ మదర్ వేరు, ఇక్కడ మదర్ వేరు, అది ఒక డౌట్. గరుడ రామ్ గారు అప్పుడు ఫిక్స్ అయిపోయాను కంపల్సరీ దీనికి లేదు. అయినా ఆ ఒక యూనివర్స్ క్రియేట్ చేసే ఇది కాదైంది కాదు, కానీ ఫ్యాన్స్ ఎక్స్పెక్టేషన్స్ అలా ఉన్నాయి. ఇందులో ఉంటుంది. ఎలా ఉంటుందంటే ప్రశాంత్ సార్ చేస్తే 4 కేజీఎఫ్లు, 5 సలార్లు, 6 ఎన్టీఆర్ సినిమా లాంటివి చేసి ఇవన్నీ కూడా కొలాబరేట్ చేయగలిగేంత కెపాసిటీ ఉన్నాయి. సో ఆయన ఈ చిన్నవి ఇంకా మీరు కేజీఎఫ్ చూస్తే అర్థమవుతుంది,
సలార్ డెఫినెట్గా ఇప్పుడు చాలా మంది 10 kgf ఈజ్వల్ ఒక సలార్ అంటే 2 అయితే మీకు 10 సలార్లు ఈజ్వల్ టు సలార్ 2 అంటున్నారు నిజంగా. 10 సలార్లు కాదు bro. అసలు మీరు ఊహించుకోలేదు సలార్. ఒక కామన్ ఆడియన్గా ఆలోచించండి, మీకు ఒక 4-5 క్యారెక్టర్స్ 4-5 క్వశ్చన్ మార్క్స్ పెట్టి 2 రిలీజ్ చేస్తే వేరు. అవును. లేదా మన రాజమౌళి గారు లాగా వై కట్టపల్లి బాహుబలి క్యారెక్టర్స్తో అంత పెద్ద ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అంత ఎక్సైట్మెంట్ కలిగించడం వేరు. ఇది ఎన్ని క్యారెక్టర్స్ ఎన్ని క్యారెక్టర్స్ నిజంగా 2 అనేది ఆ గేమ్ ఆఫ్ థ్రోన్స్ లాగా అదే. ఎన్నో క్యారెక్టర్స్ రాజ్యాలు వాళ్ళకి దానికి బ్యాక్ స్టోరీ నిజంగా చేస్తే ఒక పెద్ద మ్యాప్ వస్తుంది అక్కడ వస్తుంది నిజంగా. అసలు కాన్సార్ అనేది ఒక ప్రపంచం అనుకుంటారు. కాన్సార్ అనేది ఇది ఒక ప్రపంచం ఉందేమో ఈ విశ్వానికి పక్కన గ్రహంలోనో ఉందేమో అంతలా క్రియేట్ చేశారు. సెకండ్ హాఫ్ ప్రతి పాయింట్కి మీకు ఆన్సర్స్ దొరుకుతాయి. చాలా పెద్దది ఉండబోతుంది, యూజ్ ఉండబోతుంది అది. సో మీరు అంతా అడిగారు కాబట్టి మా ఆడియన్స్కి నాకున్న డౌట్ కూడా ఒకటి ఉంది, అడుగుతాం మిమ్మల్ని. ఏంటంటే సలార్ ఇప్పుడు సలార్ వేరు దేవ వేరా, సలారు దేవ ఒకళ్ళేనా? సెకండ్ పార్ట్లో ప్రభాస్ ఫాదర్ క్యారెక్టర్ ఏమన్నా ఉంటుందా? అసలు ఏంటనేది ఆడియన్స్కి చాలా ఉంది. అంత డెప్త్లో నాకు తెలియదు, కానీ నాకు తెలిసిన మీనింగ్ అయితే సలార్ అంటే ఒక సైన్యాధ్యక్షుడు, ఒక సేవియర్ అంటే కంటప్కే నెక్స్ట్ వర్షన్. కాకపోతే సినిమాలో వాళ్ళ ఫాదర్ ప్రభాస్ అన్న వాళ్ళ ఫాదర్ని కూడా మనకి క్లియర్గా చూపించరా ఎవరు అనేది. సో సెకండ్ హాఫ్లో ఏమన్నా బ్యాక్ స్టోరీ ఏదన్నా ఉండే అవకాశం ఉండొచ్చేమో, చెప్పలేము. అనుకుంటున్నా, ఉండకపోవచ్చు, అంటే చెప్పలేము అది. నాకు పర్సనల్గా నాకు డౌట్ ఏంటంటే అది ప్రభాస్ గారు ఏమో అని అనిపించింది పర్సనాలిటీ చూస్తే. ఎందుకంటే నా లాజిక్ ఏంటంటే నాకు అనిపించింది డెఫినెట్గా ప్రభాస్ అన్నకి రిప్లికాలో ఇంకొకళ్ళు ఎవరు లేరు. గమనిస్తే అంటే ఆ పోస్టరే కటౌటే ఒక అద్భుతం. ఆ కటౌట్ని రిప్లేస్ చేసేలా మీరు ఎలా చూసుకున్నా కూడా ఇంకొకళ్ళు ఎవరిని పెట్టినా కూడా సోకాళ్ళు 2-3 హీరోలు అలాంటి పర్సనల్ పెట్టినా ప్రభాస్ అని ఫాలో చేయాలి అంటే వాళ్ళకు ఒక రేంజ్ ఆఫ్ క్యారెక్టరేషన్ ఉండాలి. అది జనాలు అతను ఫాదర్ అని యాక్సెప్ట్ చేయగలగాలి, లేదా ఫ్యాన్స్ హట్ అయిపోతారు. అంటే ఆయనకి ఆయనే సాటి కాబట్టి ఆయనే ఉండాలి మేబీ నేను అనుకోవడం. నాకు సెట్లో అయితే నాకు సీన్స్ దగ్గర లేను, నాకు తెలియదు. సో భయ్య ఇప్పుడు నేను చాలామంది మీలాంటి ఆర్టిస్టులు చాలామంది ఇంటర్వ్యూ చేశాను. సో ఎవరి గురించి ఇంటర్వ్యూ చేసినప్పుడు వాళ్ళకి వచ్చిన క్రేజ్ గురించో వీటి గురించి చెప్తారు ఎక్కువ. మీతో మాట్లాడుతుంటే నాకు ఎక్కువ ఏంటంటే క్యారెక్టర్ గురించి, క్యారెక్టరైజేషన్ గురించి, వాయిస్ మాడ్యులేషన్ గురించి, వీటి గురించి ఎక్కువ అంటే ఇన్డెప్త్లోకి వెళ్ళి గ్రౌండ్ లెవెల్లో ఎక్కువ చెప్తున్నారు. మీరు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఏమైనా వర్క్ చేశారా, లేదంటే ఎందుకు అంత పర్టికులర్గా అంత ప్యాషనబుల్గా ఎట్లా? అంటే ప్యాషన్ అనేది ఉంది, డైరెక్షన్ డిపార్ట్మెంట్ వర్క్ చేయలేదు. బట్ నేను ఎక్కువ ఈ స్క్రిప్ట్ రిలేటెడ్ అని చదువుకుంటుంటాను. ఎందుకంటే నా ఫ్రెండ్స్ మాట్లాడిన డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు రైట్, ఎందుకంటే డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇక్కడ 80% నేను ఇంతలో రవితేజనే ఉంటారు, రవితేజ గారు లాంటి వాళ్ళే ఉంటారు, అంత ప్యాషనేట్ ఉంటారు. వీళ్ళ దగ్గర మాట్లాడినప్పుడు నాకు అర్థం చేసుకునేది ఏంటి, ఇప్పుడు నేను థియేటర్ చేద్దాం అనుకున్నాను, నేను నా ఫైనాన్షియల్ పరిస్థితి వల్ల చేయలేకపోయాను. యాక్టింగ్ కోర్స్ ఎక్కడ చేద్దాం అనుకున్నాను, 1-2 చోట్ల వెళ్తే వాళ్ళు చెప్పేది సినిమాలు వేరు. నాకు అర్థమైంది, అంటే వాళ్ళు నేర్పించే యాక్టింగ్ సినిమాలకు సంబంధం లేదు. అల్టిమేట్గా మనకి సినిమా కావాలి. సో ఇక్కడికి వచ్చిన తర్వాత క్యారెక్టరేషన్ ఫాలో అవ్వడం. ఇప్పుడు ఏదైనా ఒక డైలాగ్ వచ్చింది అంటే దాన్ని ఎన్ని రకాలుగా ట్రై చేయొచ్చు, ఎన్ని రకాలుగా చెప్పి ఒప్పించవచ్చు. మనకి కథ అంతా తెలియదు. ఫస్ట్లో ఏం చేసామనంటే నాకు ఒకటి అనుకుని మీరు ఏది ఇచ్చినా అన్న ఇలా చేయను అనమాట. బ్యాక్ స్టోరీ తెలియదే ఇది ఎలా ఉంటుంది. అప్పుడు నేను నా కథ, నా క్యారెక్టర్ ఏంటన్నా ఈ కథలో నాది ఇలా బిహేవ్ చేయొచ్చా 2-3 అనుకుని నేను రాసుకునేవాడు. ఓకే ఇతను ఈ పాయింట్లో ఇలా మాట్లాడతాడు, సడన్గా ట్రాన్స్ఫార్మ్ అయిపోతాడు, తర్వాత ఇక్కడ ఈ స్లాంగ్తో మాట్లాడతాడు, ఇది ఎలా ఉంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నాను, నేను మామూలుగా అనిపించింది చెప్తున్నాను. ఒకడు ఉన్నాడు, నేనే డబ్బింగ్ ఆర్టిస్ట్, నేను మామూలు చేసే డబ్బింగ్ ఆర్టిస్ట్, నేను క్యారెక్టరేషన్ ఎలా ఫామ్ చేసుకుంటే నేను ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్లో ఫామ్ చేసుకుంటాను. మాట్లాడుతుంటే ఏం మాట్లాడినా డబ్బింగ్ లాగే ఉంటుంది. అశోక్ ఎలా ఉన్నారు, నేను మిమ్మల్ని నైట్ చూసాను కానీ మాట్లాడుతూ అనుకున్న ఈలోపు మీరు వెళ్ళిపోయారు అన్న. ఈ క్యారెక్టర్ సినిమా అంతా కూడా అదే ఉంది అంటే మీకు ఎలా ఉంటుంది ఫన్. అది నేను డైరెక్టర్తో చెప్పడానికి ట్రై చేస్తాను. అన్న ఈడు డబ్బింగ్ ఆర్టిస్ట్, లేకపోతే డబ్బింగ్స్ మీద ఎక్కువ, లేకపోతే డబ్బింగ్ సినిమాలు ఎక్కువ చూసిన పర్సన్ ఈజ్ ఎంతూజియాస్టిక్ ఇన్ వాచింగ్ డబ్బింగ్ ఫిల్మ్స్, తెలుగు హాలీవుడ్ డబ్బింగ్ చూసి అది మాట చూసి 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 మన క్యారెక్టర్ అలా అయిపోద్ది. అలా ఒక క్యారెక్టర్ ఉంటే ఎలా ఉంటుంది, క్యారెక్టర్ డిజైన్ చేస్తే. కొంతమంది ఏంటంటే బాగానే ఉంటుంది అదే తీసుకున్నాం. వాటిలో ప్రాబ్లం ఏమవుతుందంటే ఒక స్టేజ్ అయిన తర్వాత ఈ క్యారెక్టర్ కొంచెం డామినేటింగ్గా అనిపించిన కథలోంచి వెళ్ళిపోతుంది.
కథ కన్నా క్యారెక్టర్ ముఖ్యం కాదు కదా. అవును. తీసేస్తారు. సో ఆ క్యారెక్టర్ని కథలో ఉండేలాగా ఎలా చేసుకోవాలనేది నేను డైరెక్టర్ గారితో నాకు కొంచెం చూడండి అని రిక్వెస్ట్ చేసి అడుగుతాను. కొంతమంది ఏంటంటే యాక్సెప్ట్ చేస్తారు, లేదు రాకేష్ ఇది పండుతుంది చెయ్యి, దీని మీద వర్క్ చెయ్యి, నువ్వు కొంచెం ఇంకా క్లైమాక్స్లో ఏం చేయొచ్చో చూడు. కొంతమంది అయితే స్క్రిప్ట్ ఇచ్చి క్యారెక్టర్ చేంజెస్ చేసి నువ్వు ఎలా అయితే ఎలా చెప్తావు. ఇది నేను ఎక్కడ నేర్చుకున్నా, అనురాగ్ దగ్గర నేర్చుకున్నా. అనురాగ్ సీన్ రాసేవాడు, అతను వేరే ప్లేస్ నుంచి వచ్చాడు, బట్ ఈ స్లాంగ్ పెడితే ఎలా ఉంటుంది రాకేష్ అనేవాడు. నేను ఈ స్లాంగ్లో ఎలా మాట్లాడతారనేది నేను అయితే నేను చేసేవాడు. ఈ రాయలసీమ ఇలాంటి వాటిలో ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే ఫోన్ చేసి మీరు ఈ పదాన్ని ఎలా పలుకుతారు, అది రూట్స్లో ఎలా పలుకుతారు దాన్ని నేను ఒక ఫామ్ చేసుకుని దాన్ని పంపించేవాడు. అంటే వాడుతో అదే పావుగా నాకు కేటాయించిన ఆ స్క్రిప్ట్ ఇలా రాస్తున్నాక వాడికి సినిమా అనగానే కొంచెం ఇంట్రెస్ట్ మనకి హెల్ప్ చేస్తారు. అది ఇక్కడ ప్రజెంట్ చేస్తాను. అంటే అది బాగుంది రాకేష్, ఇది చాలా బాగుంది, వెళ్ళిపోతాం, లేదంటే వద్దు మనం రిస్క్ చేస్తున్నాం, ఏవే అయిపోతుంది ఇది అని. అలాగే అందులోంచి గుండెపొంగనాలు గణపతి శాస్త్రి మీరు ఇందామన్నా ఆ క్యారెక్టర్ అలాగే వచ్చింది. అన్ఇన్వైటెడ్ అతిథిలో ఈ గోదావరి స్లాంగ్ నుంచి అలాగే వచ్చింది. తెలంగాణ స్లాంగ్తో కొన్ని చేసిన బ్యాక్ ఇన్ ద బ్యూటీ అని అనుకున్న ప్రొడక్షన్లో ఇవన్నీ అలా వచ్చినవే. లక్కీ ఏంటంటే డైరెక్టర్స్ యాక్సెప్ట్ చేయడం, ఆ చిన్న లేయర్ మనం ఆ రెస్పెక్ట్ పోనివ్వకుండా వాళ్ళకి ఇచ్చి ఇది కూడా ట్రై చేయకుండా బాగానే ఉంటుందంటే చేద్దాం. కొంతమంది చెప్పేస్తారు లేదు అంటే నీ క్యారెక్టర్ నువ్వు ఎందుకు అంత ఓవరాక్షన్ చేస్తానని కూడా ఉన్నారు. బట్ నా ఇంటెన్షన్ ఏంటంటే ట్రై చేస్తూ ఉంటే ఎక్కడో ఒకటి పేరుతుంది కదా. ప్రయత్నించకుండా నాకు రాలేదు నాకు అసలు నేను అక్కడ నేనైతే ఎరకొడిసాను ఈ అనుకుని పిసేసుకుని యూజ్ లేదు కదా. ఆ ప్రయత్నం అంతే, ఏం కాదు, ఆ ప్రయత్నం అంతే. భయ్యా ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు సరదాగా ఒక చిన్న సిచ్యువేషన్ తీసుకుని దాని మీద ఏదైనా ఒక డైలాగ్ చెప్పండి, నేను ఒక సిచ్యువేషన్ చెప్తాను మీకు. లైక్ ఎలా అంటే మీ ఇంటికి మీ మామయ్య బాబాయ్ ఎవరో వచ్చారు, ఆయన అంటే మీకు అంత ఇంట్రెస్ట్ లేదు. సో ఆయన రాకముందు మీరు ఎలా ఉన్నారు, వచ్చిన తర్వాత ఎలా ఉన్నారు, వెళ్ళిపోయిన తర్వాత ఎలా బిహేవ్ చేస్తారు అనేది ఒకసారి చేసి చూపించారు. రాకీ మామయ్య వస్తున్నారు రా, బయటికి వెళ్ళి చికెన్ పట్టుకురా. ఎందుకమ్మా వడ్డీ కావాలి అంటే మనం దీన్ని ఏదైనా ఒక స్లాంగ్లో చేద్దాం, సెపరేట్ స్లాంగ్ తీసుకుని దాని మీద చేద్దాం. సర్లే ఊరుకుందాం కదా, ₹1,00,000 కూడా వడ్డీ కావాలా, బ్యాంక్ కూడా ఎత్తారుగా, ఇందరు తీసుకోవడం, మళ్ళీ భోజనాలు ఇంకో చికెను, అదొక బొక్క. మాయా కూర్చో ఇప్పుడు నీ గురించి ఆమె మాట్లాడుతుంది. నీకు కూర తీసుకొద్దామని, నీకు చికెన్ ఇష్టం కదా. లేదు అదేం కాదు. అయ్యో మనంతా ఫ్యామిలీ మావయ్య, దాంట్లో ఏముంది, చచ్చా వదిలేమోయ్యా దానికే ఉంది, బ్యాంక్ కూడా అయితే ఫ్రీగా ఇస్తారండి వడ్డీ తీసుకోడా, నువ్వు ఎన్ని కష్టాల్లో ఉండకపోతే ఆ మాట అని ఉంటావు. అసలు నువ్వు రామోయ్యా, అసలు నీతో మాట్లాడి చాలా లేదు, అత్త ఎలా ఉంది, ఏంటి విశేషాలు, సరే మధ్యాహ్నం భోజనానికి మాత్రం వచ్చారు సరేనా, సరే మావయ్య. చికెన్ అదో పక్క. అమ్మ డబ్బులు కూడా సొంత ఫ్యామిలీ నుండి కూడా వడ్డీ తీసుకుంటాడా, ఇది మళ్ళీ మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. అదే నేను అవసరం. సూపర్. స్లాంగ్ అనేది స్పాట్లో చేంజ్ చేయడం అనేది గ్రేట్ నిజంగా. అంటే ప్రిపేర్ అవుతూ ఉంటాం, ఇది ఇంకా కొంచెం ప్రిపేర్డ్ అయితే ఇంకొంచెం బాగా బెటర్గా చేయొచ్చు. ఇప్పుడు అన్నాక నాకు వచ్చిన థాట్ అదే అని చేసాను. ఇలా మేము ఏంటంటే ఐటమ్లో చేసేవాళ్ళం. ఓకే, అంటే మాకు ఇక్కడ స్క్రిప్ట్ ఉండేది, ఆ పాయింట్ మేము తీసుకుని స్లాంగ్లో అయితే ఎలా మార్చుకోవాలి, నార్మల్గా అయితే ఎలా చెప్పాలి, ఈవెన్ అవుట్ ఆఫ్ స్లాంగ్ అయితే కొంచెం ఫోన్ చేసి కనుక్కుని ఆ వర్డ్ ఎలా పలుకుతారు అని చేస్తాం అనమాట. బేసిక్గా యాక్టర్స్కి ఏమవుతుందంటే భయ్య, మనం ఏదైనా క్యారెక్టర్ మనకు వస్తుంది అనుకుంటాం, అది మిస్ అవుతుంది, వేరే వాళ్ళకి వస్తుంది, అది హైలైట్ అవ్వచ్చు, లేదంటే ఫ్లాప్ అవ్వచ్చు, ఏదో జరుగుతుంది. మీ కెరియర్లో మీకు అనుకున్న క్యారెక్టర్ వేరే వాళ్ళకి వెళ్ళింది, లేదంటే మీరు అన్ఎక్స్పెక్టెడ్గా వదులుకోవాల్సి వచ్చిన క్యారెక్టర్స్ ఇప్పుడు దాకా వచ్చిన సినిమాలు ఏమైనా ఉన్నాయా? అంటే వదులుకున్నాయంటే మీరు వదులు కాకుండా సంథింగ్ అసలు వదులుకునే ప్రసక్తి లేదు. మంచి క్యారెక్టర్ అయితే నాకు నేను చేయగలను అనుకుంటే మాత్రం డెఫినెట్గా నేను వదులుకోను, ఏదో రకంగా చేసేస్తాను. అంటే అవకాశం వచ్చినప్పుడు, అంటే నేను వెళ్ళి వాళ్ళని, ఎందుకంటే మనసులో ఒకటి సింపుల్ లాజిక్, నీకు నన్ను పెట్టుకోవడం లేదు, నేను ఏం చేసానో నన్ను పెట్టుకో, నేను ట్రై చేద్దాం ఉంది, అది నేను ప్రూవ్ చేసుకుంటాను. నువ్వు ట్రై చేద్దాం అనే మైండ్ సెట్లో ఉంటే నేను ఎలాగైనా నేను యాక్సెప్ట్ చేసేలా నేను ఎంతైనా నేను బెండే చేస్తాను. నీకు పెట్టుకోవాలని లేనప్పుడు నేనేం చేయలేను. కొన్ని చోట్ల జరిగాయి, కొన్ని చోట్ల ఒకళ్ళు పిలిచి నన్ను క్యారెక్టర్ చెప్పి మొత్తం బ్రీఫ్ ఇచ్చారు, అది తిరిగిపోయిందంతా అనుకున్నా, బడ్జెట్ల దగ్గర అలా కాదమ్మా, మనం ఫస్ట్ మరీ ఫ్రీ కాదు, నేను కొంచెం ఒక డబ్బు వేసుకున్నాను, సరే సార్ క్యారెక్టర్ మంచిది కదా చేస్తే బ్రేక్ వస్తుంది, అలా మనం అనుకుంటూ వెళ్తాం కదా. లాస్ట్ వాళ్ళు తీసుకోవడానికి రీజను నన్ను తీసేసి వేరే వాళ్ళు పెట్టుకున్నారు.
ఆ రీజన్ నాకు నచ్చలేదంటే అది వాళ్ళ reason. వాళ్ళ ఇష్టం, మనం ఏం చేయలేం. ప్రొడక్షన్ వాళ్ళది, డైరెక్టర్ ఆయన ఏంటంటే అంటే మా బామ్మది చేస్తానడమ్మా, మా వైఫ్తో ఇష్యూ ఉంది, ఏమనుకుంటాం మనమే అన్నాం ఇంకా. ఏమంటారు అంటే నేను ఇంకా అప్పుడు మనకి అదేంటన్నా అన్నారు కదా కొన్ని ఇంకో క్యారెక్టర్ వెళ్ళి ఆ క్యారెక్టర్ మీద ప్రేమతో ఉండిపోయాను. అదే. క్యారెక్టర్ ఇలా చేయాలని మనం సెట్లోకి వెళ్ళినప్పుడు పక్కన ఇంకో క్యారెక్టర్ చేసినప్పుడు ఇది నేనైతే ఇలా చేసాను, ఇవన్నీ ఉంటాయి. వదిలేనా వేరే సినిమాలు అయినా మంచిదంటేమన్నా అలాంటి చోట క్యారెక్టర్లు వదులుకుంటాను. బట్ ఏంటంటే వచ్చి ఎదురుగుండా మిస్ అయ్యింది ఒకటి రెండు ఉన్నాయి. ఒకసారి మిస్ అయిపోయిన తర్వాత నేను పట్టుకుని పోయా అంటే పేర్లు చెప్పు. అయిపోయింది. అంటే ఎందుకన్నానంటే నాది కాదు అది, నాది కాదు, నేను ఏం చేయను. ఇప్పుడు నీ ఎంత పిసికేసుకున్నా నాకు యూజ్ లేదు. నేను అలాంటి క్యారెక్టర్ వచ్చింది ప్రూవ్ చేసుకున్నప్పుడు డెఫినెట్గా వీళ్ళు చూసినప్పుడు ఇతను బాగానే చేస్తాడు. అప్పుడు కూడా మళ్ళీ ఈ క్యారెక్టర్ మిస్ అయ్యాను అనుకోగల, ఈ క్యారెక్టర్ బాగా చేస్తాను దీన్ని పిలుద్దాం, ఆ చిన్న స్పేస్ వాళ్ళు ఇచ్చుకొని చాలు. అంటే కీప్ ఆన్ డూయింగ్ సంథింగ్. మనం చేసుకుంటూ వెళ్తుంటే మధ్యలో ఎవరో ఒకళ్ళు ప్రశాంత్ గారు ద్వారా నాకు ఇది వచ్చినట్టు ఏదో ఒక ఎక్కడో ఏదో గాలంలో పడతాం. మనకంటూ ఒక క్యారెక్టర్ ఎక్కడో రాసిపెట్టి ఉంటుంది. నాకు ఇక్కడ రీసెంట్గా 2-3 days బ్యాక్ ఒక రైటర్ ఒక ఆయన నన్ను పిలుస్తాను. అతను ఫోన్ చేసి ఒక్కటే మాట, అది నేను హార్ట్ఫుల్గా చెప్తాను, ఎంత హ్యాపీ అనిపించింది. తమ్ముడు ఇక్కడి నుంచి నీ మీద క్యారెక్టర్ రాస్తారు, తమ్ముడు ఇక్కడి నుంచి రాస్తారు, లేకపోతే వాళ్ళ దాంట్లో వాళ్ళు రాసుకున్న దాంట్లో నేను ఊహించుకుంటారు, ఇక్కడి నుంచి జరుగుతుంది. అది చాలు కదా, అదే వెయిటింగ్. సో యాజ్ అ డబ్బింగ్ ఆర్టిస్ట్గా మీరు మన యోగిబాబుకి కూడా డబ్బింగ్ చెప్పారు. అంటే ఎట్లా డబ్బింగ్ ఆర్టిస్ట్కి ఎట్లా ఫస్ట్ ఆర్టిస్ట్ అయ్యి డబ్బింగ్లోకి వెళ్ళారా, లేదా డబ్బింగ్ నుంచి ఆర్టిస్ట్గా రావడం ఎట్లా జరిగింది? లేదు, యాక్చువల్గా ఏంటంటే ఫోటోలు పట్టుకుని ఆఫీస్ తిరిగే టైం అది 2011-12 ఆ టైంలో. ఆ ఫోటోలు పట్టుకు తిరిగినప్పుడే డబ్బింగ్ ఆర్టిస్ట్గా కూడా అంతకుముందు యానిమేషన్స్ చెప్పేవాడిని. ఓకే. నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్, డిస్కవరీ, వీటిలో చిన్న చిన్న బిట్స్ అవి చెప్పేవాడిని. అలా డబ్బింగ్ ఆర్టిస్ట్గా స్టూడియోస్కి వెళ్ళి నేను డబ్బింగ్ ఆర్టిస్ట్ అని చెప్పేవాడిని, ఫోటోలు పట్టుకుని ఆర్టిస్ట్ అని చెప్పేవాడిని. రెండు ప్యారల్గా జరుగుతుంది. ఓ సీరియల్లో అవకాశం వచ్చింది. ఆ సీరియల్లో డబ్బింగ్ ఎపిసోడ్ అర్జెంట్గా ఇవ్వాలని సాయంత్రం డబ్బింగ్, మీకు సీరియల్ ఐడియా ఉంటుంది, పొద్దున చెప్తే ఇమీడియట్గా ఎడిట్ చేసి డబ్బింగ్ వచ్చేమాట. ఆ పర్టికులర్ సిచ్యువేషన్లో డబ్బింగ్ చెప్పడానికి పక్కన ఇంకో సీరియల్ జరుగుతుంది. అంతకుముందు ఒక పర్సన్ త్రూ నాకు మంచి క్యారెక్టర్ వచ్చింది, నేను డబ్బింగ్ ఆర్టిస్ట్ అది చెప్తాను, మన రెజ్యూమ్లో ఒకటి ఉంది కదా, అంటే సరే ఒకసారి ట్రై చేద్దాను. హీరో ఫ్రెండ్, హీరో బాగుండాల్సిన క్యారెక్టర్ అనమాట, కళ్యాణ్ తిలకం అనే సీరియల్. అది ట్రై చేశారు, అది ఓకే అయింది. ఇంకా అక్కడి నుంచి ఆ డబ్బింగ్ స్టూడియోలో ఆ క్యారెక్టర్ డబ్బింగ్ చెప్పడం మొదలుపెట్టా. ఇవి జరుగుతుంటే మీరు వెల్వేషన్ ఎవరో డబ్బింగ్ యూనియన్లో కూడా ట్రై చేయి, ఎలాగే నీకు యూనియన్ కార్డ్ తీసుకున్నాను. వాళ్ళు ఆడిషన్ చేసి యూనియన్ కార్డ్ ఇచ్చారు, క్రౌడ్ చెప్పడం మొదలుపెట్టా. క్రౌడ్లో ఏదో కొత్తగా ట్రై చేస్తే బిట్లు పిలిచారు, బిట్లు ట్రై చేస్తే ట్రాక్ ఆర్టిస్ట్, ట్రాక్ నుంచి ఇప్పుడు క్యారెక్టర్లో. అలా ఇప్పుడు జరుగుతున్న ప్రాసెస్లో రాకేంద్ర మోడీ ఐడియా ఉంది, తను మీతో ఈ ఆఫీస్లో చేసాం. అంతకుముందు వాళ్ళు ఏదో చిన్నగా చెప్పాను, కానీ దాని తర్వాత మన వాళ్ళు కొంచెం గుర్తించి ఆకాశ మహాద్ర సినిమాలో కాళీ వెంకట్కి చెప్పించాం. ఓకే. అక్కడి నుంచి సార్కొట్టు పరంపర, మట్టి కుస్తీ, గార్గి తప్ప ఆల్మోస్ట్ నేనే చెప్పాను. సూపర్ సూపర్. అది జరుగుతుంటే కేజీఎఫ్ వచ్చింది. కేజీఎఫ్ చేసిన హనుమ అనే రైటర్, ఈయన దగ్గర నేను కన్నడ సినిమాలు చిక్కన్ అనే ఆర్టిస్ట్కి, పొగరు, కిస్ అని ఇలా పెద్ద పెద్ద సినిమాల్లో అతనికి చెప్తున్న వాయిస్. మా ఇన్ఛార్జ్ గోవింద్ ప్రసాద్ గారు అని ఆయన కొంచెం గుర్తించి వీడు కామెడీ బాగా చెప్తాడు, యోగా ట్రై చేస్తున్నాడు, వీళ్ళు ఒకసారి ట్రై చేయాలి. హనుమాన్ కళలో పడడం, అతను అది యాక్సెప్ట్ చేయడం అన్న నాకు ఫస్ట్ టైం హనుమాన్కి నమ్మింది అతనే, బీస్ట్కి. తర్వాత ఈ జైలర్ ఇప్పుడు నాకు సలార్లో ఎంత గుర్తింపు వచ్చింది, డబ్బింగ్ ఆర్టిస్ట్గా జైలర్ అంత గుర్తింపు వచ్చింది యోగా. తర్వాత జవాన్, లక్కీ మ్యాన్ అని తన హీరోగా చేస్తాను, లెజెండ్ సర్వనన్ను, కపుల్ ఆఫ్ ఫిల్మ్స్ ఇంకా ఇప్పుడు చెప్పాను, చెప్తూనే కూడా ఉన్నాయి ఇంకా. సూపర్. సో అది ప్లస్ అయిందండి. ఇంకా ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటి, నెక్స్ట్ ఏం చేయబోతున్నారు, వాట్సాప్ ప్లాన్? భామా కలాపం అని ప్రియమణి గారిది, అది సెకండ్ పార్ట్ వస్తుంది, అది రిలీజ్కి ఉంది, అది జనవరి నేను అలా ఉండొచ్చు. దాంట్లో ఒక మంచి రోల్ చేశారు, చాలా మంచి రోల్ అది, ప్రియమణి గారు శరణ్య గారు కాంబినేషన్. అండ్ అనురాగ్ పార్క్లో చెప్పారు, తన డైరెక్షన్ డెబ్యూలో ఒక ఇంట్రెస్టింగ్ రోల్. అండ్ ఈ సలార్ తర్వాత 22వ తారీఖు రిలీజ్ అయ్యి 23 నాకు ఒక కాల్ వచ్చింది, ఒక పెద్ద ప్రొడక్షన్ హౌస్ నుంచి, అంటే ఇప్పుడు పేరు చెప్పాను, కానీ వాళ్ళు ఒక మంచి రోల్ ఆఫర్ చేశారు. అది వాళ్ళే డైరెక్ట్గా అనౌన్స్ చేస్తాను. ఓకే. వెయిటింగ్ అది షూటింగ్ ఫిబ్రవరిలో ఉండొచ్చు, నెక్స్ట్ వచ్చే ఫిబ్రవరి మార్చిలో ఉండొచ్చు. ఓకే. డేట్స్ అది వెయిటింగ్ యాక్చువల్లీ, కాకుండా ఇంకా కొన్ని అవుతున్నాయి డిస్కషన్స్. ఓకే. మీరు మ్యాక్సిమం ఎన్ని లాంగ్వేజెస్ మాట్లాడతారు మీరు? అంటే తెలుగు హిందీ వచ్చు, కానీ ఇంకా డెక్కన్ హిందీ, హిందీ రాదు, డెక్కన్ హిందీ మాట్లాడతాను. ఇంగ్లీష్ ఒక మేనేజబుల్, ఓకే. అంటే
అంటే ఆన్ బాటప్ అంతా రాజమండ్రి అంటే కదా, తెలుగు అయితే మంచి గెలుపుతుంది. అంటే అసలు రాజమండ్రిలో పుట్టి మన హైదరాబాద్కి వచ్చే జర్నీ అది ఎట్లా, అంటే చదువు నుంచి ఫిలిం ఇండస్ట్రీకి రావడం, ఇంట్లో ఒప్పుకోవడం ఆ జర్నీ ఎలా జరిగింది? ఇంట్లో ఒప్పుకోకపోవడం నాకు చెప్పాను కదా, ఇంట్లో ఒప్పుకోవడానికి లక్కీలీ నాకు ఇంట్లో ఏ ప్రెషర్ లేదు. అంటే వెళ్ళు అని ఎంకరేజ్మెంట్ లేదు, వెళ్ళొద్దని ఆపేవాళ్ళు లేదు. నీ ఇష్టం, నువ్వు హ్యాపీగా ఉండి ఎక్కడికి వెళ్ళినా ఈ పాయింట్లోనే ఉండేవారు వాళ్ళు. ఓకే. నా ప్లాన్ ఇదంతా, నేను వేసుకుని మాట హైదరాబాద్ రావాలని. ఈవెన్ చెన్నైలో ఉంటే చెన్నై వెళ్ళేవాడిని, తమిళ వచ్చి ఉంటే చెన్నై వెళ్ళిపోయేవాడిని, తెలుగు వచ్చి ఇటు ట్రై చేశాను. అంటే అటు ఇటు 2 రకాలు ట్రై చేసుకోవచ్చు కదా అని. అదొక డ్రీమ్ కదా, ప్యాషన్తో ఇటు వచ్చాను. ఇంకా ట్రావెల్ అయిపోతున్నాను అంతే. ఓకే. నాకు ఇంకా బ్యాక్ లాగిన వాళ్ళు ఎవరు లేరు, ఎంకరేజ్ చేసిన కూడా ఎవరు లేరు, చూసిన ఎవరు లేరు. వన్ మ్యాన్ ఆర్మీ లాగా. అంతే, వన్ మ్యాన్ ఆర్మీ. మిమ్మల్ని చూసినప్పుడు నాకు ఏమనిపిస్తుంది అంటే భయ్య, మలయాళం యాక్టర్ ఒక ఆయన ఉంటారు, నాకు ఆయన ఎగ్జాక్ట్ ఆయన పేరు గుర్తులేదు కానీ జేజే అని చెప్పి రీసెంట్గా ఒక 6 months బ్యాక్ 1 year బ్యాక్ సినిమా అతను అది రీసెంట్గా ఫ్యామిలీ అని ఒక సినిమా. రైట్ మిన్నల్ మురళి డైరెక్టర్. సో అటువంటి క్యారెక్టరైజేషన్స్ మీకు బాగా యాప్ట్ అవుతాయేమో అనిపించింది. లైక్ స్టోరీ ఓరియంటెడ్, ఎక్కువ మలయాళంలో తమిళలో ఎక్కువ జరుగుతుండే. మీరు ఎప్పుడు ఆ వైపుగా ఆలోచించలేదా, ట్రై చేయలేదా, లేకపోతే అటువంటి ఏమైనా ప్లాన్ చేసేది ఆలోచన? అంటే ప్లాన్ చేసేది ఇద్దరికి ఛాన్స్ ఉంటుంది. ఒకటి డైరెక్షన్ డిపార్ట్మెంట్లో, ప్రొడక్షన్కి వాళ్ళు రైట్స్ కొని తెలుగులో నమ్మి చేయాలి, లేదు డైరెక్టర్కి అనిపించి అలాంటి కథ ఇక్కడ తయారు చేసి పెట్టాలి. అది లీడ్. ఇక్కడ ఏంటంటే మిగతా ఇండస్ట్రీస్కి ఇక్కడ తేడా ఏంటంటే, హీరో అంటే కొన్ని డైమెన్షన్స్ ఉంటాయి. లీడ్ అనే మాట మనం ఎక్కడైనా కూడా లీడ్ అంటారు. ఇక్కడ తెలుగులో మన సౌత్ ఫిలిమ్స్లో ఎక్కువ హీరో అంటే ఆ లీడ్ అనే క్యారెక్టర్ చేయడానికి ఏంటంటే అలా చేశాను నేను. ఈ డీఫోటోలో అత్తారిలో వన్ ఆఫ్ ద లీడ్గా చేశాను. మెయిన్ లీడ్గా చేసి 3 అని ఒక వెబ్ సిరీస్ చేశాను, రామకృష్ణ దేవులపల్లి. ఆయనది అది ఒక ఓటీటీ ప్లాట్ఫామ్ చేశారు, రిలీజ్ కాదు. అదొక థ్రిల్లర్. నా క్యారెక్టర్ లీడ్ అందులో, నాట్ ఎన్ హీరో, లీడ్. ఈ జేజే జేగో అనే పర్సన్ ఆ సినిమాలో మీరు చూస్తే తను లీడ్ అంతే, హీరో కాదు లీడ్. అంటే 2-3 డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆ కథ గురించి నాకు చెప్పారు. అంటే అది నీకు చాలా హెల్ప్ అవుతుంది, ట్రై చేసినా మన చేతిలో ఏముంటుంది, అది రైట్స్ కొని ప్రొడక్షన్ చేసి డైరెక్షన్ చేయించి లేదా డైరెక్టర్ మనం చేసిన అంత కెపాసిటీ లేదు నాకు. ఇది చేసుకుంటూ వెళ్తుంటే ఎవరికో ఎక్కడో అనిపించి, ఇప్పుడు మీకు అనిపించినట్టు ఎవరికైనా డైరెక్షన్ వాళ్ళకి అనిపిస్తే ఆ క్యారెక్టర్ నాకు అలాంటి క్యారెక్టర్ ఏదైనా వస్తుంది. ఏంటంటే ట్రై చేసుకుంటే వెళ్ళడమే ఫస్ట్. అంటే నేను అనుకునేవాడిని, ఒక కథ తెలిసి ఆ కథలో ఇది నీ క్యారెక్టర్ అని చెప్పి దాని మీద వర్క్షాప్కి వెళ్ళి డైలీ ప్రాక్టీస్ చేసి ఆ క్యారెక్టర్ని జనాలు నచ్చేలా చేయడం. డైరెక్టర్ నొప్పిస్తే ఆటోమేటిక్గా జనాలు నచ్చుద్ది, ఎందుకంటే హీఈస్ ద మెయిన్ పర్సన్ కదా. సో అతను నచ్చేలా చేసి ప్రూవ్ చేసుకున్న క్యారెక్టర్లో ఇంకా కానీ ఇది లాంగ్ ప్రాసెస్, చాలా లాంగ్ ప్రాసెస్. నాకున్న దానికి ఏంటంటే ఇప్పుడు చేసుకుంటూ వెళ్ళిపోతుంటేనే కొంచెం హెల్ప్ అవుతుంటాను. ఏదో టైంలో డెఫినెట్గా అలాంటి పరిస్థితి వస్తుంది. ఈవెన్ ఇప్పుడు నేను అంత ఫైనాన్షియల్గా సెట్ అయినా నేను డెఫినెట్గా అదే ఆలోచిస్తాను, అరే ఆ సినిమా చాలా బాగుంది, నా బాడీ లాంగ్వేజ్ సెట్ అవుద్ది, నాకు తెలిసిన డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఇతను కొంచెం సెన్సిబుల్గా ఉన్నాడు, నన్ను అర్థం చేసుకున్నాడు, ఈ కథ మనం చేద్దామా, ఇవన్నీ జరుగుతాయి. బట్ ఫైనాన్షియల్లీ ఐఎమ్ నాట్ ఇన్ దట్ పొజిషన్ కదా. ఇంకోటి ప్రొడక్షన్ అంటే ఓన్లీ డబ్బులు పెట్టడం కూడా కాదు, మార్కెటింగ్ అన్నీ అవి తెలియడానికి. సినిమా రిలీజ్ చేయడం అంటే మామూలు విషయం కాదు ఇప్పుడున్న టైంలో. సో అది అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు డెఫినెట్గా వెయిటింగ్ ఫర్ ఇట్. కానీ ఇప్పుడు దానికన్నా ముందు ఏంటంటే ఇంకా నలగాలి, ఇంకా మంచి క్యారెక్టర్ చేయాలి. చాలా చిన్నదే, ఇది కొంచెం పెద్ద స్కేల్లో ఇంకొంచెం పెద్ద క్యారెక్టర్ అంటే ఒకలా ఉంటుంది. ఏదో చిన్న సినిమాలో చెప్పలేం. సో భయ యాక్చువల్గా ఏంటంటే మీతో మాట్లాడితే నాకు అర్థమైంది ఏంటంటే, ఎప్పుడు యాక్టింగ్ మెథడ్ యాక్టింగ్ ఇవే చెప్తున్నారు కదా, యాక్టింగ్ అనేది లేదు. ఒక 10 రోజులు ఖాళీగా ఉన్నారు, సినిమాలు ఏమీ లేవు చూడడానికి, ఏం చేస్తారు? నేను ఉండేది మోతీనగర్ భయ్య, పక్కనే ఎర్రగడ్డ ఉంది, మేబీ అందులో జాయిన్ అవుతాను. ఏం తెలియదు అంటే ఈ 2 తప్ప నా దగ్గర వేరే టాపిక్స్ కూడా ఏమి రావు. ఎవరితో మాట్లాడినా ఇవే వస్తాయి. ఇంకా ఏదైనా మాట్లాడదామన్నా ఏదో ఒక పాయింట్లో మీరు అదే ఆవు కథ ఉంటుంది కదా, ఆవు గురించి చెప్పండి, ఆవు తెల్లగా ఉంటుంది పాలిస్తుంది, విమానం గురించి చెప్పమంటే విమానం కింద చూస్తే ఆవు ఉంటుంది, ఆవు తెల్లగా. అలా సినిమా తప్ప నాకు వేరే టాపిక్స్ తెలియదు. ఇప్పుడు నేను మా బ్రదర్ సాఫ్ట్వేర్లో వర్క్ చేస్తాను, వాళ్ళు సాఫ్ట్వేర్లో మాట్లాడారంటే 2 నిమిషాల తర్వాత అందులో నాకు ఏం తెలియదు విషయం తెలిసిపోతుంది. అది తెలీదు. బట్ ఏంటంటే నాకు ఇంకొక ఇంట్రెస్ట్ ఏంటంటే ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది కదా, దాని మీద ఎక్స్ప్లోర్ చేస్తాను. జనరల్గా తెలుసుకుంటున్నాను, అంటే హౌ ఫార్ ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ ఫిలిమ్స్ అనేది సినిమా రిలేటెడ్గా. ఇంకా తప్ప మనకి ఏం తెలియదు. సో మీరు యాక్టింగ్లోకి రావడానికి మీకు ఇన్స్పిరేషన్ ఎవరు? అంటే చాలా మంది చిరంజీవి గారు, చిరంజీవి గారు కామా పెట్టుకుని ఇంకా అన్న 100 కామాల ఆయన తీసేసినా కూడా, అంటే ఆయన తీసేస్తుంటే ఆయన కాకుండా వేరే ఇండస్ట్రీస్ నుంచి తమిళ లేని ఇండస్ట్రీని
మీరు ఊహించుకోలేదు. ఊహించుకోలేదు. ఒక డ్రై ఉంటుంది అక్కడ. ఏం అంటే ఉంటారు హీరోలు, బాలయ్యబాబు కానీ, నాగార్జున గారు కానీ, వెంకటేష్ గారు, ఇప్పుడు నాని గారు అందరూ ఉంటారు. బట్ చిరంజీవి గారు ఇన్స్పిరేషన్ లేని వాళ్ళల్లో నాకు తెలిసి చాలా వరకు తక్కువ మంది ఉంటారేమో అనిపిస్తుంది. ఎక్కడో అక్కడ పాయింట్లో చిరంజీవి గారు డెఫినెట్గా ఆల్రౌండర్. ఆయన రుద్రవీణ లాంటి సినిమాలు చేశారు, చెంటాబెల్ చేశారు, బిగ్ బాస్, అది పెద్ద పెద్ద సినిమాలు. అటు మాస్, క్లాసు, మెసేజ్ ఓరియంటెడ్ ఏది లేకుండా అన్ని. చిరంజీవి గారు కథ ఆయనకి ఇప్పుడు మొన్న ఎప్పుడో దీంట్లో ఆయన చిరంజీవి గారు సెలక్షన్ ఇద్దరు లేదు, ఆయన ఇంకా రీమేక్లు మానాలి కానీ ఆయన చేసిన ప్రయోగాలు ఎన్ని ఫ్లాప్లు కూడా ఫ్లాప్లు వచ్చినా కూడా చేస్తూనే ఉన్నారు. అయితే ఇంకోటి అవార్డుల కోసం చేయాలని ఇంట్రెస్ట్ ఆయనకున్నా జనాలు యాక్సెప్ట్ చేయరు. చిరంజీవి గారు అంటే మనం అసలు ఆ ఊహే వేరే ఉంటాం. సో ఆయన ఇన్స్పిరేషన్, ఆల్ టైమ్ ఇన్స్పిరేషన్ నాకు. నేను అదే ఒక ఇంటర్వ్యూలో చెప్పాను, నాకు ఎప్పుడు తెలుసు అంటే చిరంజీవి గారు స్టేట్ రోడీ సినిమాలో అరే మూతి మీద మీసం ఉన్న జబర్దస్త్ గబ్బర్నిరా అని చార్మినార్ దగ్గర డైలాగ్తో స్టార్ట్ వస్తాను. నేను మైండ్లో చిరంజీవి అనే పర్సన్ చార్మినార్ దగ్గర మా తాతగారింటికి ఇక్కడికి వచ్చినప్పుడు హైదరాబాద్లో చార్మినార్ దగ్గర చిరంజీవి ఒక రౌడీ ఉంటుంది. అంత ఇంపాక్ట్ నాకు చిరంజీవి యాక్టర్ కదా ఒక రౌడీ అన్న ఫీలింగ్ చూసిన అంటే ఆయన యాక్టింగ్లో ఉండే దాన్ని బట్టి మనం నిజం అనుకునే ఫీలింగ్. ఆయన ఆల్ టైం ఇంకేంటంటే చిరంజీవి గారి గురించి మాట్లాడినప్పుడు నాలో ఆర్టిస్ట్ అనే పర్సన్ ఎవరు ఉండడు, కామన్ ఆడియన్ వచ్చేస్తాడు చిరంజీవి గారు అనే అంతే, ఇంకా నో వర్డ్స్. చిరంజీవి గారు అంటే అంత ఇష్టం. హోప్ఫుల్లీ సలార్ 2లో మంచి క్యారెక్టర్ ఉంది, ఎందుకంటే దీంట్లో ప్రాపర్ ఎండింగ్ చూపించలేదు కాబట్టి సలార్ 2లో ఉండొచ్చు, కెన్ ఎక్స్పెక్ట్. సో ఫైనల్గా సలార్ 2లో మీ క్యారెక్టర్ ఉండాలని కోరుకుంటున్నాను. అంతేకాకుండా ఇక్కడి నుంచి మీ కెరీర్ ఇంకా నెక్స్ట్ లెవెల్లోకి వెళ్ళాలి, ఇంకా మంచి మంచి సినిమాలు చేయాలని చెప్పి హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను భయ్య. మళ్ళీ ఒక మంచి పాన్ ఇండియా సినిమాతో నేను నెక్స్ట్ కూడా మళ్ళీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. నైస్ టాక్.